హలో, ఇవాళ రెసిపీ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ ఒక 1 kg చికెన్ తీసుకున్నాను. పసుపు, కారం, బ్లాక్ పెప్పర్, సాల్ట్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, ధనియా పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పెరుగు, ఆయిల్, బిర్యానీ ఆకు, సాజీరా, లవంగం, చెక్క, జాపత్రి, స్టార్ అనైస్, యాలకలు, పుదీనా, కొత్తిమీర, 2 ఆనియన్స్ని పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. గార్నిషింగ్ కోసం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి. 1 kg చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇందులో ఒక 1 స్పూన్ పసుపు, సాల్ట్ చూసుకొని వేసుకోండి, కావాలంటే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను ఒక 4 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. పెరుగు వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇందులోనే ఒక 2 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. దీనివల్ల మంచి కలర్ వస్తుంది బిర్యానీకి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్, వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 2 స్పూన్స్ గరం మసాలా, ఒక 3 స్పూన్స్ చికెన్ మసాలా, ఒక 3 స్పూన్స్ బిర్యానీ మసాలా. బిర్యానీ మసాలా వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇందులోనే బిర్యానీ ఆకు, సాజీరా, జాపత్రి, చెక్క, లవంగం, స్టార్ అనైస్, యాలకులు అన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాను. ఒక 8 స్పూన్స్ దాకా వేసుకున్నాను నేను ఆయిల్. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, ఇందులో వాష్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా, వాష్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, వన్ లెమన్ జ్యూస్ వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది బిర్యానీ. పీసెస్కి మొత్తం ఇలా మసాలా అంతా పట్టించాలి నీట్గా, ఇలా మసాజ్ చేస్తూ పీసెస్ అన్నిటికీ ఇలా బాగా కలిపేసుకొని మసాలా అంతా బాగా పట్టించాలి ముక్కలకి. ఇలా బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాను. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఈ పీసెస్కి మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 లీటర్ దాకా పెరుగు తీసుకున్నాను. కమ్మటి పెరుగు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇలా పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. పెరుగు కొంచెం ఎక్కువే పడుతుంది, అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇలా వేసేసుకొని మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. లేదంటే ఒక 1 అవర్ మ్యారినేట్ అయినా సరిపోతుంది. ఫ్రీజర్లో కాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి ఆనియన్స్ అనేవి. ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్నాను. జీడిపప్పు వద్దనుకుంటే స్కిప్ చేయండి.
జీడిపప్పుని కూడా ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. వాష్ చేసుకొని ఒక 1 hour నానబెట్టుకున్నాను. రైస్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు నేను ఒక పెద్ద బిర్యానీ గిన్నె తీసుకొని కొంచెం వైడ్గా ఉన్నది తీసుకుంటే పీసెస్ అన్నీ ఒకదాని మీద ఒకటి కాకుండా నీట్గా ఉంటుంది. ఇందులో ఆయిల్, మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిలే వేసుకున్నాను. ఒక 8-9 స్పూన్స్ దాకా ఉంటుంది. ఇందులోనే నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది, అప్పుడే బాగుంటుంది టేస్ట్. పీసులన్నీ ఇలా ఒకదాని మీద ఒకటి కాకుండా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పైనుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ కోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని ఒక 2 liters వాటర్ తీసుకొని ఇందులో చెక్క, లవంగం, సాజీరా, యాలకులు, స్టార్ అనైస్, ఒక 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. 1 లెమన్ జ్యూస్, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ ఎంత వేయాలి అంటే వాటర్ టేస్ట్ చేస్తే సాల్టీగా ఉండాలి వాటర్ అనేది. ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని రైస్ని ఫస్ట్ ఒక 60% కుక్ చేసుకున్నాను. 60% కుక్ అయిన రైస్ని ఫస్ట్ లేయర్ కింద వేసేసుకున్నాను. ఇలా ఒక లేయర్ వేసేసుకొని కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకొని పైనుంచి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, మళ్ళీ రైస్ లేయర్ వేసేసుకొని ఇది 80% కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకున్నాను. ఇంకా 80% అంటే రైస్ని ఇలా పట్టుకొని ఉంటే కొంచెం కుక్ అవ్వకుండా ఉండాలి, అది 80%. ఇలా రైస్ని వేసేసుకొని రైస్ వాటర్ని కొంచెం పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చిని ఇలా గుచ్చేసుకున్నాను. ఇలా పచ్చిమిర్చిని అన్నీ ఇలా పెట్టేసుకొని మీ కారం తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి. ఇలా వేసుకొని పైనుంచి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా ఇలా స్ప్రింకిల్ చేసుకున్నాను. దీనివల్ల రైస్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం బిర్యానీ మసాలా పౌడర్, ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి మంచిగా. 1 లెమన్ జ్యూస్, ఫ్రైడ్ ఆనియన్స్, ఇలా బాగా పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో నేను కుంకుమ పువ్వుని పాలల్లో కొద్దిగా వేసుకొని నానబెట్టుకున్నాను, అది కూడా వేసేసుకొని ఇది కూడా ఇలా కొద్దిగా వేసుకొని అంతా ఒక్క చోట కాకుండా ఇలా కొద్దిగా అక్కడక్కడ వేసేసుకొని ఇప్పుడు పైనుంచి కొంచెం జీడిపప్పు, మనం రైస్ వాటర్ని పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని నేను ఒక 1 కప్ వేసుకున్నాను రైస్ వాటర్. ఇలా ఎడ్జెస్ మొత్తం వేసేసుకొని పైనుంచి కొంచెం నెయ్యి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేను ఒక 4 స్పూన్స్ దాకా వేసుకున్నాను. అన్నీ ఇలా వేసేసుకొని దమ్కి పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని బరువైనది ఏమైనా పెట్టేసుకొని
హై ఫ్లేమ్లో ఒక 7 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మన యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. రైస్ అనేది పొడి పొడిగా, పీస్ కూడా చాలా మెత్తగా కుక్ అయింది. చూస్తే ఎంత పొడి పొడిగా వస్తుంది. ఇలా పొడి పొడిగా వాటర్ అనేది చూసుకొని వేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది, సాఫ్ట్గా కుక్ అయింది. అంతే, సింపుల్గా అయిపోయే చికెన్ బిర్యానీ రెడీ. ఇలా హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.